ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు రొయ్యలతోటి పచ్చడి పెట్టి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, రండి చూసేద్దాం. దీంట్లోకి ముఖ్యంగా రొయ్యలు నేను ఒక 6 కిలో తీసుకున్నాను. అవి పొట్టు అన్నీ తీసాక 1/4 కిలో వచ్చాయి. దీనికి పెద్దవి కంటే చిన్నవి కంటే మీడియంగా ఉన్న రొయ్యలు అయితే బాగుంటాయి. ఎవరిష్టం వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. ఇవి నాకు వలిస్తే 1/4 కిలో ఉంది. దీంట్లో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేసి ఆవలించి పక్కన పెట్టాను. ఇవి దీంట్లో కావాల్సింది కారం 2 స్పూన్లు, పచ్చికారం ఇది, ధనియాల పొడి 2 స్పూన్లు, మెంతులు ఆవాలు 1 స్పూను పొడి, గరం మసాలా ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను, మీకు ఒకసారి తయారు చేసి చూపిస్తాను. ఇది 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇది ఫ్రెష్గా ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకోవాలి. నిలవది అది ఉంటే పచ్చడి టేస్ట్ బాగోదు, పాడైపోద్ది. ఉప్పు రుచికి తగినంత. నేను తీసుకున్న రొయ్యలకి 1 నిమ్మకాయ అయితే నాకు సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను. సరిపోకపోతే ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. ఆయిల్ 150 గ్రాములు తీసుకున్నాను నేను. వేరుశనగ నూనె దీనికి కంపల్సరీ ఉండాలి. పామ్ ఆయిల్ కానీ రిఫైండ్ ఆయిల్ కానీ ఈ పచ్చళ్ళకి బాగోవు. దీనికి కంపల్సరీ వేరుశనగ నూనె ఉండాలి. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఫస్ట్ ఇందులో ఆయిల్ పోసుకోవాలి. నూనె చూసుకోండి, బాగా కాగాలి నూనె కాగిన తర్వాత ఇంకా పచ్చి రొయ్యలు వేసుకొని ముందు కొంచెం ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. రొయ్యలు కొంచెం దోరగా వేగాలి. రొయ్యలు కొంచెం దోరగా వేగేదాకా వేపుకోవాలి. రొయ్యలు చూడండి ఇలా దోరగా వేగాకి రొయ్యలు ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం ఒకసారి చూడండి. ఇందులో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పానుగా 2 స్పూన్లు, అది వేసుకొని దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా దోరగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి రుబ్బుకునేటప్పుడు వాటర్ అది పోయకుండా ఓన్లీ ఉత్తి ముద్దే రుబ్బుకోవాలండి. వాటర్ ఉంటే పచ్చడి తొందరగా పడుతుంది. ఇప్పుడు అంటే తక్కువ క్వాంటిటీలో చెప్తున్నాను కాబట్టి పర్వాలేదు. కొంచెం ఎక్కువగా చేసుకునేటప్పుడు అది వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇది ఇప్పుడు ఈ రొయ్యలకు తగ్గట్టుగా నేను చెప్తున్నాను. ఒక 2 స్పూన్లు ఉంది. అది అలా వేగనివ్వాలి, కొంచెం దోరగా వేగాలి. ఇది దోరగా వేగిందండి. ఇప్పుడు మంట తక్కువలో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట మాత్రం మీడియం సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు, మాడిపోతాయి. ఇవన్నీ పౌడర్స్ కదా, ఆల్రెడీ అవి వేపి పొడి చేసినవి, అందుకని హైలో మాత్రం పెట్టద్దు, సిమ్లో పెట్టి స్లోగా వేపుకోండి. దీన్ని అలా వేగుతూ ఉండాలి. కారం కూడా అప్పుడే వేయద్దండి. కారముని ఆవాలు మెంతులు పొడి చేసాం కదండి, అవి ఒక 10 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా అప్పుడు వేసుకోవాలి. లేదంటే కలర్ మారిపోతుంది, కారం వేగితే రంగు మారిపోతుంది. అందుకని దింపే ముందు వేసుకోవాలన్నమాట. ఇది ఇలా దోరగా వేగాలి. ఇప్పుడు ఇది ఇలా వేగుతుంది కదండి, దోరగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యలు వేసాను. రొయ్యలు మసాలా బాగా వేగాలి. కొంచెం ఒక 5 నిమిషాలు ఆ మసాలా అంతా రొయ్యలు పట్టేలాగా. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. నేను వేస్తున్నాను చూడండి. 1 స్పూను, 1 టీ స్పూన్ సాల్ట్ పడింది నాకు. మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉంటే నిమ్మకాయ అన్నీ కలిపాక చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒకసారి రొయ్యలు మసాలాలో బాగా వేయాలి. ఇందులో వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కారం 2 స్పూన్లు కారం, పచ్చికారం అండి, వేసుకొని స్టవ్ ఆపేసేయాలి వెంటనే, లేదా కలర్ నల్లగా అయిపోతుందండి పచ్చడి. అందుకని ఇలా కారం వేసిన వెంటనే హీట్ ఉంటుంది కదా, హైట్కి కారం మగ్గిపోతుందండి. ఇలా వేసుకోవడమే. స్టవ్ కట్టాం కదా, ఇందులో మెంతులు ఆవాలు పౌడర్ అండి, ఇది వేపి పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇది అన్నీ వేసి పచ్చడి బాగా కలుపుకోవాలి. చూడండి ఇది పూర్తిగా చల్లారిపోయింది.
అసలు వేడి ఉండకూడదండి. వేడి మీద నిమ్మకాయ వేస్తే చేదు వస్తుందని అంటారు. అందుకని వేడి మీద వేయకూడదు. పూర్తిగా చల్లారిపోయాక అందులో నిమ్మకాయ ఇందాక మీకు చూపించాను కదా, ఆ నిమ్మకాయ వేస్తున్నాం. పిక్కలు ఏమి పడకుండా నిమ్మకాయ మొత్తం పడింది ఫుల్ వేసి బాగా ఒకసారి కలిపేసుకోవచ్చు. మొత్తం నిమ్మరసం అంతా రొయ్యలకి మసాలా అంతా పట్టాలి, బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇది వెంటనే తిన్నాకంటే 2 రోజులు ఊరిన తర్వాత 3వ రోజు తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. రొయ్యలకి నిమ్మకాయ మసాలా అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, రొయ్యల పచ్చడి రెడీ. మీకు సర్వ్ చేసి చూపిస్తాను. అంతే అండి, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. రొయ్యల పచ్చడి తయారు చేశాను కదండి, అది ఎలా ఉందో చూద్దాం. రోజు అయింది చూసారా. ఆయిల్ నేను మనకు సరిపోదేమో అనుకున్నాను, కానీ ఆయిల్ ఎలా తెగిందో చూసారా. ఇప్పటికి బాగా ఊరిపోయి ఉంది ఇది. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను నేను. వేడివేడి రైస్, అందులో రొయ్యల పచ్చడి, వేడివేడి అన్నంలో ఈ రొయ్యల పచ్చడి వేసుకొని మీకు నేను తిని చూపిస్తాను చూడండి. ఇదిగోండి రొయ్యల పచ్చడి, చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇలా మొత్తం ముద్దకి రొయ్యలు తగులుతూ చూసారా. చిన్న రొయ్యలు అయితే ఇలా బాగుంటాయి తినడానికి, పెద్ద రొయ్యలు అయితే మళ్ళీ వాళ్ళు విరుచుకొని తినాలి. ఇవన్నీ చిన్నవి అయితే ముద్దకి 2 వేసి అలా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తిని చూసి చెప్తున్నాను మీకు, తప్పకుండా ట్రై చేయండి.